ఎన్టీఆర్ కెరీర్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందా? సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు మంచి విజయాలను సాధించాడు. కెరీర్ మొదట్లోనే భారీ విజయాలను అందుకున్న ఆయన 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు నమోదు చేసుకుని ఇండస్ట్రీలో #1 హీరోగా ఎదుగుతాడు అంటూ గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయనకి వరుసగా ఫ్లాపులు రావడంతో ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోవడం వల్ల ఆయన కెరీర్ అనేది చాలా వరకు డౌన్ ఫాల్ అయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆయనకు ఆ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేదు. కేవలం ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ భారీగా లేదని, చాలా వరకు తగ్గిపోయిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా మీద మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ చేయాలని, తద్వారా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేయాలనే ఉద్దేశంలో అటు ప్రశాంత్ నీల్ ఇటు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ నిర్వహించి భారీ హైప్ క్రియేట్ చేసి తద్వారా సినిమా రిలీజ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా సాడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్